ఇప్పుడు చెప్తున్నా కృష్ణ, నీకు హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మనకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా మీ లోగో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకు 6.27 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. మిగతా మొత్తం ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. మీకు ఈ లిరిక్స్ కూడా మీకు అన్ని ఎఫెక్ట్లు కూడా ముందే యాడ్ చేసి ఉంచాను. ఒకవేళ మీరు ఫాంట్ ఏమన్నా మీ దగ్గర నచ్చిన ఫాంట్ ఉంటే యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ కూడా అయితే నేను యాడ్ చేసిన మంచిగా అనిపించింది నాకైతే. చూడండి, ముందు అయితే 6.27 మిల్లీ సెకండ్ల కారణం మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ తీసుకొని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే నేను ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజెస్ ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చెప్తాను, ఇక్కడ మీరు బాయ్స్ అండ్ జెంట్స్ రెండు కూడా 1 by 1 అనేది ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఒక లేడీ ఫోటో యాడ్ చేశాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెంట్స్ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజెస్ట్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా. ముందైతే సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేసేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం ఫొటోస్ యాడ్ చేసామో ఎగ్జాక్ట్గా 6.27 మిల్లీ సెకండ్ల దగ్గర వచ్చేసి ఇక్కడ ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ రెండు ఫోటోలు వదిలేసి మూడో ఫోటోకి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి. యాజ్ టీజ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే చూశారు కదా, ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చామంటే ఈ 2 ఫొటోస్ని వదిలేసి మూడో ఫోటోకి ఇలా ఎండ్ వరకు కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇచ్చామంటే ఇక్కడ 2 ఫొటోస్ వదిలేయాలన్నమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఇలా ఇచ్చేసేయండి. ఇక్కడ 2 ఫోటోలు వేసి మళ్ళీ 3 ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ 2 ఫోటోలు వేసి మూడో ఫోటోకి ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చాం కదా, రెండో ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా చూడండి, ఇక్కడ మనం 2 ఫొటోస్ అనేది వదిలేసాం కదా, ఆ 2 ఉన్న ఫొటోస్ దగ్గరకు వచ్చేద్దాం. ఈ 2 ఫోటోలో వదిలేసిన ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాము అండి కదా ఇందాక ఫస్ట్ ఎఫెక్ట్, అంటే ఇందులో ఉన్న ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. యాజ్ టీజ్గా ఇలా ఎండ్ వరకు కూడా వదిలేసిన 2 ఫోటోలలో ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఇలా ఎండ్ వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ అనేది మొదటి ఫోటోకి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చూడండి, ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సింపుల్ అనమాట, ఏం లేదు. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోకి మాత్రమే చూడండి, ఇలా ఎండ్ వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ ఈ రకంగా ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి
మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మూడో ఎఫెక్ట్ కూడా సింపుల్గా ఉంటుంది. వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి అనమాట. ఏం లేదు, మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం ఎన్ని ఫొటోస్ వదిలేసామో అన్ని ఫొటోస్ కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని వదిలేసామో అన్నిటికీ కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనేది మీరు సింపుల్గా పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇలా ఎక్కడ వరకు ఉంటే అక్కడ అన్ని ఫొటోస్ కూడా మీరు ఇదే ఎఫెక్ట్ అనమాట, మూడో ఎఫెక్ట్. వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా మూడో ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సపరేట్గా హెచ్డిసిసి ఎఫెక్ట్ కూడా ఇస్తాను. మీకు ఆ ఎఫెక్ట్ అనేది మీరు అక్కడ సింపుల్గా అప్లై అనేది చేసుకోండి అనమాట. చూడండి ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే ఇందులో మీకు చూపిస్తుంటే స్ట్రక్ అవుతుంది ఒక్కోసారి ఎలైట్ మోషన్, అందుకనే దీనికి సపరేట్గా ఇస్తాను నేను. చూడండి, ఇప్పుడు మనం ఈ సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఇలా క్లిక్ చేసి పట్టుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ 3 లేయర్స్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లిరిక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేసి చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ 3 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అనేది అయిపోతాయి అనమాట. యాడ్ అయ్యాక చూడండి, మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలా ప్రెస్ చేసి పట్టుకొని బీట్ మార్క్ ఇలా ఎండ్ వరకు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ కింద చూడండి, ఈ సింబల్స్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ ఎండ్ వరకు వచ్చేస్తుంది అనమాట. వచ్చాక ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మనం అన్ని ఎఫెక్ట్లు కూడా ఇక్కడ అప్లై అనేది చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్లైక్ మాత్రం చేయకండి ప్లీజ్. మీ తోట రాము.